శక్తి స్వరూపిణి అన్నమాట. ఇంకా ఆమె కొత్తగా ఏం చేయనవసరం లేదు. ఆమె నారీ తు నారాయణి అని చెప్పేసేసి మనకు గుజరాతీ ప్రబంధ చెప్తదనమాట. నర్ తు కర్మ కర్నే సే హి నారాయణ హోతా హై. మరి నారీ తు నారాయణి అంటదనమాట. అంటే నరుడు కర్మలు చేస్తేనే నారాయణుడైతాడు. కానీ నారి స్త్రీమూర్తి ఏం చేయకుండానే ఆమె స్వయంగా నారాయణియే. ఆమె స్వయంగా శక్తి స్వరూపిణి అన్నమాట. సో, అలాంటి శక్తి స్వరూపిణి తను ధ్యానం చేసి తన లోపల ఉన్నటువంటి శక్తిని ఇంకా ఎలివేట్ చేసుకున్నప్పుడు, ఇంకా ఆమె ఎంత అద్భుతంగా మారిపోతదంటే, అలాంటి స్త్రీమూర్తి ఇంత ఆహ్, ప్రపంచానికి తను వెలుగులను పంచుతదనమాట. సో, ఎలా పంచగలుగుతదంటే ఫస్ట్ ఇంట్లో ఉన్న పిల్లలకు తను ధ్యానం నేర్పించాలి. తన తన ఒళ్ళో ఉన్న పిల్లలకు ధ్యానం నేర్పించాలి. వాళ్ళకు ధ్యాన సంస్కారాన్ని ఆమె అందించాలి. ఆ స్వాధ్యాయ సంస్కారాన్ని అందించాలి. సత్సంగాలలో పాల్గొనే సంస్కారాన్ని